వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా మనం చూస్తే ఇప్పుడు కాపు కులం సామాజిక వర్గం చుట్టూ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరుగుతున్నాయనేది మనం చర్చిస్తున్నాం. ఇప్పటికే పసుపులేటి సురేష్ గారు కూడా చెప్పడం జరిగింది కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం గురించి, అలాగే కాపులకు సంబంధించి ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి పేర్లు ఏంటి అనేది ఆయన ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా నగదు బదిలీకి సంబంధించి, అలాగే కాపు కార్పొరేషన్ కేటాయించినటువంటి నిధులకు సంబంధించిన వివరాలు కూడా చెప్పారు. సో వాటికి విజయకిరణ్ గారు, రాయపాటి అరుణ్ గారు ఆన్సర్ చేస్తారు. రాయపాటి అరుణ్ గారు, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు కాపు రిజర్వేషన్లకు సంబంధించి నేను ఇందాక మీకు కొన్ని జీవోలు చూపించాను. సో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేమని చెప్పేసి చెప్పారు. సో కాబట్టి ఆయన చేయలేదు, ఎందుకంటే అవి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ కాబట్టి. సో దానికి దూరంగా ఉందనేసి 2016 ఫిబ్రవరి 1వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి విని తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. నేను ఒకసారి వినిపిస్తాను, చూడండి. అమెండ్మెంట్ చేసి నువ్వు దీన్ని అక్కడ పెడితే ఇదే మాదిరిగా నువ్వు కూడా 50% సీలింగ్ దాటి బీసీలకు నష్టం జరగకోకుండా కాపులకు కూడా రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఇక్కడ కూడా తీసుకొని రావచ్చు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 50% దాటకూడదు అనేది కేంద్రం ఇచ్చింది. 50% దాటి కూడా బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ తీసుకురావచ్చు అని చెప్పేసి ఒక టెక్నికల్ వర్డ్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే బీసీ 50% దాటి తీసుకురండి, రిజర్వేషన్లు 50% దాటి తీసుకురావచ్చు, బీసీలకు అన్యాయం జరగకూడదు, కానీ కాపులకు మాత్రం రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి ఆయన 2016 ఫిబ్రవరి 1వ తేదీ చెప్పినటువంటి మాటలు ఇవి. ఆ తర్వాత 2019లో ఏం జరిగింది, సో మీరు ఇచ్చినటువంటి జీవో ఏంటి అనేది మనం చూసాం. సో దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో నిజంగా ఏంటంటే సామాజిక వర్గాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాళ్ళ అధీనంలో తీసుకున్నటువంటి డెసిషన్స్ని రాష్ట్రాలు గతంలో మార్చుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు తమిళనాడు దగ్గరికి వస్తే తమిళనాడులో 50% దాటింది, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆర్డర్స్కి ఎక్కడ కూడా 50% దాటకూడదు, కానీ తమిళనాడుకి మాత్రం ఆ మినహాయింపు ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి సామాజిక వర్గాలకి కేంద్రం మార్గదర్శకాలు పెట్టింది కాబట్టి మేము డెసిషన్ తీసుకోం అని చెప్పేదానికి అవకాశం లేదు. ఇచ్చినటువంటి జీవోని వీళ్ళు రద్దు చేసినటువంటి పరిస్థితి. ఏమంటారు మేడం? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. జనాభా పరంగా అలాగే సామాజిక వర్గ గుర్తింపు పరంగా ఇక్కడ ఏపీలో కాపులు మిగతా స్టేట్లలో బీసీలుగా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఓసీలుగా ఉండడం అనేది ఒకటి, అలాగే అధిక జనాభాగా ఉన్నప్పటికీ